విశాఖపట్నం జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ పార్కు ఏర్పాటుతో మత్స్య సంపదపై ప్రభావం పడుతుందని వాపోతున్నారు. దీంతో తాము జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 32 రోజుల నుంచి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అంటున్నారు. ఇక ఇదే అంశంపై మత్స్యకారులతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా గత 32 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులు అయితే ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు ఏదైతే కలెక్టర్ రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా కలెక్టర్ అనివార్యనీయ కారణాలతో రాకపోవడం, సభ వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఏదైతే బల్క్ డ్రగ్ కంపెనీతో తమ జీవనోపాధి పూర్తిగా కోల్పోతామంటూ కూడా ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు హెట్రో డ్రగ్స్, మరొక వైపు డెక్కన్ కెమికల్స్ లాంటి ఫ్యాక్టరీలు రావడంతో ఇప్పటికే మత్స్య పరిశ్రమ పూర్తిగా కుదేలైపోయింది. ఈ బల్క్ డ్రగ్ పరిశ్రమ రావడంతో పూర్తిగా ఇక్కడ మత్స్యకారులు తమ జీవన విధానమే పాడైపోయే పరిస్థితి ఉందంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రెసిడెంట్ మనం ఆ టెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఏదైతే బల్క్ డ్రగ్ కంపెనీ రాకని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనికి ప్రధాన కారణం ఏంటండి? బల్క్ డ్రగ్ పార్కు రావడం వల్లండి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారు. అలాగే ఇప్పుడే హెట్రో డ్రగ్స్ వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. క్యాన్సర్ వ్యాధులు, గుండె జబ్బులు ఇవన్నీ వస్తున్నాయి. ఈ బల్క్ డ్రగ్ పార్క్ అంటే కొన్ని వందల పరిశ్రమలు వస్తాయి. దానివల్ల పూర్తిగా ఈ ప్రాంతం అంతా సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలన్నీ కూడా నాశనమైపోతాయనే ఉద్దేశంతో ఈ ప్రాంతం అందరూ ముక్తఖండంతో ఆగస్టు 6వ తారీఖున నక్కపల్లి మండల కార్యాలయం దగ్గర ప్రజాపై శాఖలో అందరూ వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా పనులు ప్రారంభించడం జరిగింది. పనులు ప్రారంభించడం జరిగితే ఈ మత్స్యకారులందరూ ఈ రోజుకి 32 రోజులు బట్టి నిరసన దీక్షలు చేస్తున్నారు. పనులు మానుకొని తిండి లేకుండా నిరసన దీక్షలు చేస్తున్నా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దని మేమందరం ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నాం. చెప్పండి, ఏదైతే గతంలో కాకినాడ వద్ద రావాల్సినటువంటి పార్క్ ఏదైతే ఉందో అది ఇక్కడికి రావడం అంటూ జరిగిందంటూ కూడా ఒక సమాచారం. ఏదైతే గత ప్రభుత్వంలో కాకినాడ దగ్గర వచ్చిందో అది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఎందుకు అక్కడ వ్యతిరేకిస్తే మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చిందని భావిస్తూ ఉన్నారు? అక్కడ మత్స్యకారులు, రైతులు అందరూ కలిసి వ్యతిరేకిస్తే అది అక్కడ కాదని మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. మా దగ్గర కూడా మేము మత్స్యకారులు మా రాజీపేట గ్రామంలో 10,000 మంది జనాభా ఉన్నాం. మా 10,000 మందిలో 8,000 మంది ఓన్లీ ఒక సముద్రం వల్ల బ్రతుకుతాము. దానివల్ల మాకు ఇప్పుడే హెట్రో డ్రగ్స్ వల్ల పోతే వేటపోయింది. దీనివల్ల కూడా ఇంకా మాకు ఏమీ దొరకదని మా ఆలోచనతో. ఎందుకంటే మా ఊర్లోనూ చాలామందికి కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్స్ వచ్చినాయి. దానివల్ల ఎఫెక్ట్ డైరెక్ట్గా హెట్రో డ్రగ్స్ 3 కిలోమీటర్ మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బల్క్ డ్రగ్ అనే ఫ్యాక్టరీ మా ఊరు శ్మశానాలు ఆనుకొని వస్తుంది. దానివల్ల ఇంకా తెల్లవారితే మా గ్రామంలో మేము ఉండాలి, మా బయటకు వెళ్ళకూడదు, అదే పొల్యూషన్ పీల్చాలి. దానివల్ల ఇంకా ఇటువంటి రోగాలు వస్తాయి, భయంకరమైన రోగాలు వస్తాయి. అందుకనే మేము ఈ బల్క్ డ్రగ్ అనేది వ్యతిరేకిస్తున్నాం. మాకు వేరే మంచి ఫ్యాక్టరీ, మంచి కంపెనీలు ఉన్నాయి. ఎందుకంటే బొమ్మల బ్యాంకులు లేకపోతే వేరేటి మా ప్రజలకి హాని లేనిది మాకు వస్తే మాకు ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ బల్క్ డ్రగ్ వల్ల విషపూరితమైన కంపెనీలు వస్తాయి. ఎందుకంటే ఒకటే కాదు, బల్క్ అంటే విషపూరితమైన అర్థం. మీ ప్రాంతంలో ఇప్పటికే మత్స్య పరిశ్రమ ఎలా ఉంది? ఎన్ని కిలోమీటర్లు తీర ప్రాంతంలో కంటే ఎన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్తే మీకు ఫిషింగ్ దొరికే అవకాశం ఉంటుంది, మత్స్య సంపద దొరుకుతుంది మీకు? ఈ కంపెనీ వస్తే దొరుకుతుంది. ఈ కంపెనీ వస్తే ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలు బ్రతకలేరు సార్. ఇప్పటికే పూరి, కోనార్క, ఎస్ఐ యానం ఇలా ఈస్ట్ గోదావరి సైడ్ వలసలు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడానికి కారణం 80% వేట లేక వెళ్ళిపోయారు. అలాగే ఈ పోరాటం కేవలం జీవన పోరాటం అంటే బ్రతుకు తెరువు కోసం పోరాటం. సుమారు ఈ రోజుకి 32 రోజులు పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అంతంత మాత్రమే స్పందిస్తున్నాయి అనేసి మా ఆలోచన. బల్క్ డ్రగ్ అనేది కాకుండా వేరే అవసరాలకి యూజ్ చేసుకోవచ్చు అనేసి మా వాళ్ళు మొట్టమొదటి నుంచి ఇది వస్తే నిజంగా మేము బ్రతకలేము, ఒకవేళ గవర్నమెంట్లు తప్పనిసరి పరిస్థితులు ఏదైనా చేసుకుంటే మా గ్రామాన్ని తరలించి మంచి ప్యాకేజ్ ఇచ్చి ఎక్కడో జట్టీలు అవి నిర్మించి వేరే చోట ఈ కాలుష్యం లేని చోట మా బ్రతుకు తెరువుకి ఇబ్బంది లేకుండా పెట్టండి అనేసి మా వాళ్ళు ప్రధాన డిమాండ్ అండి. ఒకటి, ఫస్ట్ బల్క్ డ్రగ్ అనేది వస్తే మేము ఈ జీవనం ఇటు సైడ్ కొనసాగించలేము. ఈ సముద్ర వేటకి అంటే పూర్తి స్థాయిలో 100కు 100% జీవితం అంతా కలిపితే సముద్రమే మా వాళ్ళకి. అందువల్ల భయపడిపోతున్నారు. ఈ సముద్రం లేకపోతే ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతాం
అసలు ఏ పని చేసుకో బతుకుతాం? సముద్రంలో వేటకి వెళ్ళకపోతే సెల్లా సెదరైపోతాం. ఈ భారతదేశంలోనే భగవంతుడిగా ఒక మత్స్యకారుడు వెలుగుతున్నాడంటే ఈ రాజీపేటేనండి. అదే మా నౌకతాత అనమాట. అతను మా గ్రామానికి భగవంతుడే కాదు, ఈ భారతదేశంలోనే ఏకైక మత్స్యకారుడు భగవంతుడిగా వెలిగే గ్రామం ఇది. అటువంటి గ్రామం సెల్లా సెదరైపోతుంది అనేసి లీడర్లకు కానీ ప్రజలకు కానీ మా చుట్టుపక్కల కొంతమంది నాయకులకు కానీ మాకు మద్దతు ఇచ్చే వాళ్ళకి కానీ సంతోషం. మాకు కూడా ఇటువంటి భయమే ఉంది. అంటే ప్రజలు పాడైపోకూడదు, ప్రజలుంటేనే కదా గ్రామం అంటే ప్రజలే కదండి. ప్రభుత్వాలు కూడా సరైన నిర్ణయం తీసుకొని బల్క్ డ్రగ్ వద్దు అనేది మా ఆలోచన. ఆ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఉన్నట్టు ఒక కంపెనీకే మేము ఇంత నష్టం భరించడం అంటే ఇక్కడ 100 కంపెనీలు వస్తే ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఏం ఉండవు. సముద్రంలో చేప కూడా ఉండదు. వైజాగ్ నుంచి కాకినాడ వరకు కూడా సముద్రం పొల్యూట్ అయిపోద్ది. కాబట్టి మా మత్స్యకారులందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ పెట్టొద్దని పోరాడుతున్నాం. ఒకవేళ కావాలని పెట్టుకుందామని వాళ్ళు వస్తే మా మత్స్యకారుల గ్రామంలో పిట్రలోటి మమ్మల్ని తెగలడిసి తర్వాత కంపెనీ కట్టుకోవచ్చు. లేదనుకుంటే మా ప్యానాలు ఉంటుండగా బల్క్ డ్రగ్ పార్క్ అయితే కెట్టనివ్వండి.